నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో మనం ఆపరేటర్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయన్నది చూస్తాం. ఓకేనా. మనకి 3 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయండి, ఇంకా ఎక్కువ ఉన్నాయి, బట్ అవన్నీ ఇందులో ఇంక్లూడ్ చేసి చెప్తాను. సో మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి అన్నది ఈ లెక్చర్లో చూద్దాం. ఓకే. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మీరు అందరూ మ్యాథ్స్ నేర్చుకుని ఉంటే మీకు తెలిసేది అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి అన్నది. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుందే ఎడిషన్ ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి, మల్టిప్లై ఎలా చేయాలి. మల్టిప్లైకి మామూలుగా ఎక్స్ అని ఉంటుందా, కాకపోతే మన కీబోర్డ్లో 8 పైన ఉంటుందండి, దీన్ని మల్టిప్లై అనమాట. 8 పైన ఉండేదాన్ని మల్టిప్లై ఎలా చేయాలి, డివైడ్ ఎలా చేయాలి. డివైడ్ అంటే బ్యాక్ స్లాష్. అలాగే ఎక్స్పోనెన్షియల్ ఎలా తీయాలి. ఎక్స్పోనెన్షియల్ అంటే ఏంటి, 2 power 3 అంటే 2 into 2 into 2 అంటే 2 square 3 square ఇలా ఉన్నాయి చూసారా, వీటిని ఎక్స్పోనెన్షియల్ అంటారు. ఓకేనా. ఇంకోటి వచ్చేసి మాడ్యులస్ అంటే మనం ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో డివైడ్ చేసినప్పుడు దానికి వచ్చిన రిమైండర్ ఉంటుందా, దాన్ని మాడ్యులస్ అంటాం. రిమైండర్ అంటే చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 / 11 చేసాం, అప్పుడు ఏమవుతుంది, 2s are 10 అవునా. సో ఇప్పుడు ఏం రాసుకుంటాం, 10 రాసుకుంటాం. మనకి మిగిలింది ఏముంటుంది, 1 ఉంటుంది అవునా. సో ఈ 1 అన్నదే మాడ్యులస్ అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. ఇది బేసిక్ డివిజన్ ఇది అవునా. మ్యాథమెటిక్స్లో మనకి ఇవన్నీ నేర్చుకున్నాం మనం. ఈ డివిజన్లో మనకి మిగిలిపోయింది ఉంటుంది చూసారా, ఆ మిగిలిపోయిందని మాడ్యులస్ అంటాం. సో అదనమాట. ఇవి ప్లస్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అని ఒకటి వస్తుంది. ఇంక్రిమెంట్ ఆపరేటర్ ప్లస్ డిక్రిమెంట్ ఆపరేటర్. ఓకేనా. ఇది మైనస్ అనమాట, మైనస్. ఓకే. సో ఇలాగా మనకి ఇన్ని అర్థమెటిక్ ఆపరేటర్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఒక్కొక్కటి నేను కోడ్ ఓపెన్ చేసి కోడ్లో కన్సోల్.లాగ్ చేసుకుని అలా చెయ్యను. ప్రస్తుతానికి ఏం చేస్తానంటే మనకు ఇంకొక మెథడ్ ఉంది. ఏంటది అంటే నార్మల్గా మనం ఏం చేస్తాం, ఇప్పుడు నేను ప్రతిసారి కన్సోల్.లాగ్ రాసి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే కొంచెం కష్టం. ఎందుకంటే ప్రతిసారి కన్సోల్.లాగ్ రాసి మళ్ళీ దాన్ని ఇంకొక న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసుకుని అది చూసుకోవడం అంటే కొంచెం కష్టం అవునా. సో ఇప్పుడు మీకు ఒక కొత్త మెథడ్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను, ఎలాగ మనం అవుట్పుట్ చూసుకోవాలి. నార్మల్గా first.html ఉందా, దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఇన్స్పెక్ట్ ఉంది కదా, ఆ ఇన్స్పెక్ట్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకి కన్సోల్ ఉంది కదా, ఆ కన్సోల్కి వెళ్తే ఓకే, ఈ బటన్ ఉంది చూసారా, స్కిప్ బటన్ లాగా, దీని మీద కొడితే మొత్తం మన కన్సోల్ అయితే క్లియర్ అవుతుంది. ఏమైనా ఉంటే అందులో అది క్లియర్ అవుతుంది. ప్రస్తుతానికైతే నేను దీని కోడ్ అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ విత్ విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తాను. మన విజువల్ స్టూడియో కోడ్లో ఏముంది, ఇది ఉంది. ఇదంతా తీసేసి ఓకే ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను. ఓకే నార్మల్గా ఉంది. ఓకే. సో ఇప్పుడు నేను ఒక కొత్త మెథడ్ ఎలా చెయ్యాలి అన్నది చూపెడతాను చూడండి. ప్రస్తుతానికి ఇప్పటివరకు మనం ఏం చూసాం, ప్రతిసారి ఇక్కడ రాసుకుని ఫర్ ఎగ్జాంపుల్ x = 2 అని రాసుకుని console.log అని రాసి ఎక్స్, ప్రతిసారి ఇలా console.log నేను రాసుకుని మీకు కన్సోల్లో అవుట్పుట్ చూపించాలి అంటే కొంచెం ఇబ్బందే కదా. చూసారా 2 అని వచ్చిందా. అలాగే ఇప్పుడు అర్థమెటిక్స్ అన్నవి కొంచెం ఎలా ఉంటుందంటే మొత్తం అంతా క్యాలిక్యులేషన్స్, బేసిక్ మ్యాథ్స్ అనమాట, క్యాలిక్యులేషన్స్లో ఉంటుంది. సో ప్రతిసారి నేను క్యాలిక్యులేషన్ కోసం అందులో ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ console.log రాసుకుని అలా చూపించను. మీకు ఒక కొత్త మెథడ్ అయితే నేను చూపిస్తాను. మనం ఈ కన్సోల్లో అవుట్పుట్కే కాదు, మనం టెస్టింగ్కి కూడా మనకు ఉపయోగపడుతుంది అని చెప్పాను. మీరు డీబగ్గింగ్ చూస్తుంటే మీకు తెలిసేది, ఏది మనం కోడ్ ద్వారా టెస్ట్ చేసుకున్నాం. సో అలా కాకుండా మనం ఇక్కడ కూడా టెస్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ x = 2 అని ఇచ్చాను. ఓకేనా. 2 అని ఇచ్చి ఎంటర్ చేశాను. ఏమైంది, అన్డిఫైన్డ్ అని వచ్చింది, అంటే సక్సెస్ఫుల్గా అయ్యింది అని అర్థం. ఇప్పుడు నేను ఎప్పుడైతే x అని చూస్తానో నాకు వాల్యూ ఏమొస్తుంది, 2. చూసారా, అంటే ఇది మనకి ఎప్పుడైతే నేను ఇవ్వాలనుకుంటున్నానో అప్పుడు టెస్టింగ్కి కూడా పనికి వస్తుంది. ఓకే. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎప్పుడైతే మీరు పేజ్ రిఫ్రెష్ చేస్తారో అప్పుడు పోతాయి అన్ని వాల్యూస్. ఓకే. నార్మల్గా ఇప్పుడు నేను లెట్ x = 2 అని ఇస్తే ప్రస్తుతానికి స్టోర్ అవుతుంది. చూసారా, నా యొక్క క్రోమ్ అయితే స్టోర్ చేసింది. ఓకే. ఇప్పుడు నేను ఎక్స్ అని చూసుకుంటే స్టోర్ అవుతుంది. మళ్ళీ ఎన్నిసార్లు చూసినా నాకు ఎక్స్ వస్తుంది, అంటే నా యొక్క మెమరీ ఏదైతే ఉందో మెమరీలో ఎక్స్ అన్నది స్టోర్ చేసింది అవునా. ఎప్పుడైతే నేను పేజ్ రిఫ్రెష్ చేస్తానో ఆ ఎక్స్ అన్న వాల్యూ పోతుంది. చూడండి, ఎక్స్ అని ఇస్తున్నానా, చూసారా ఏమొస్తుంది, ఎక్స్ ఇస్ నాట్ డిఫైన్డ్, అంటే నువ్వు ఇంకా డిఫైన్ చేయలేదు దాన్ని. ఓకే. ఎప్పుడైతే పేజ్ రిఫ్రెష్ చేస్తారో అప్పుడు పోతాయి అన్నమాట మీ వాల్యూస్. ఓకే. సో ఇప్పుడు ఈ కన్సోల్లో ఎలా చేయాలన్నది మనం చూద్దాం. ఓకే. సో ప్రస్తుతానికి అర్థమెటిక్ ఆపరేటర్స్లో మనకి ఏమొస్తుంది, ఫస్ట్ ఎడిషన్ వస్తుంది అవునా. ఎడిషన్ అంటే ఏంటి, ఒక 2 నెంబర్ని కలపడం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ x = నేను 2 + 3 అని ఇచ్చాను అవునా. అప్పుడు నా ఎక్స్ వాల్యూలో ఏమవుతుంది, 5 అన్నది యాడ్ అవ్వాలి అవునా. సో అది ఎలా అవుతుందో చూద్దాం. ఇప్పుడు నేను x చూస్తే నా వాల్యూ ఎంత ఉంది, 5 ఉంది అవునా. సో అలాగే కదా మన ఫంక్షన్ అవ్వాలి. సో ఇది నేను 2 నెంబర్ని ఇలా కలుపుతున్నాను అంటే దీన్ని ఎడిషన్ ఆపరేటర్ అంటారు. ఈ ప్లస్ అన్న దాన్ని ఎడిషన్ ఆపరేటర్ అంటారు. ఓకేనా. సేమ్ అలాగే ఇప్పుడు లెట్ y = 3 - 2 ఏమైంది, అప్పుడు
నా y అన్నది 1 అయింది, అవునా? సో ఇప్పుడు ఈ ఆపరేటర్ ఏమవుతుంది, మైనస్ అన్నది సబ్ట్రాక్షన్ ఆపరేటర్. అలాగే లెట్ q ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ, ఓకే 8 పైన ఉంటుంది చూసుకోండి, ఇంటూ 2 అని చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు నేను నా q చూసుకుంటే ఏమైంది, 3 2 జార్ 6 వచ్చిందా? ఓకే, అలాగే మనకి ఇంకా ఆపరేటర్స్ ఏమున్నాయి అంటే డివిజన్ అన్న ఒక ఆపరేటర్ కూడా ఉంది, అవునా? సో లెట్ z ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, గుర్తుంచుకోండి వేరియబుల్ ఎప్పుడు యూనిక్ పెట్టాలి. సో ఆల్రెడీ మనం 4 అయితే చూసాం, ఒకటి ఎడిషన్ ఆపరేటర్, ఒకటి మైనస్ ఆపరేటర్, ఇంకోటి మల్టిప్లికేషను, ఇంకోటి వచ్చేసి డివిజన్. ఇది బేసిక్ ఇది, అవునా? ఇప్పుడు నేను మీకు ఏం చూపిస్తానంటే ఎక్స్పోనెన్షియల్ అన్నది చూపిస్తాను. ఇప్పుడు p అని తీసుకుని లేకపోతే ఈ x అని తీసుకోండి, x అంటే ఎక్స్పోనెన్షియల్ అని. సో ఇప్పుడు 2 స్టార్ పెట్టాలి. ఎప్పుడైతే మీరు స్టార్ పెడతారో అంటే 2 పవర్ ఎంత చెప్దాం అనుకుంటున్నారు, 2 పవర్ 2 అని చెప్తే ఇప్పుడు x అని అంటే చూడండి ఏమొస్తుందో, 2 పవర్ 2 ఎంత, 4 కదా, అలాగనమాట. ఇప్పుడు నేను ఆ ఎక్స్నే ఏం చేస్తానంటే 2 స్టార్ అని పెట్టి 10 అని రాస్తాను. 2 పవర్ 10 ఎంత, 1024. చూసారా వచ్చింది నాకు, 2 పవర్ 10 వచ్చేసి 1024. ఇప్పుడు నేను ఈఎక్స్ అని చూసుకున్నా సరే నాకేమొస్తుంది వాల్యూ 1024. అలాగా 2 పవర్ అనమాట, అంటే 10 స్టార్ 2 అని రాస్తే 100 వస్తుంది, ఎందుకంటే 10 స్క్వేర్ కదా, అలా అనమాట. సో అది వచ్చేసి ఎక్స్పోనెన్షియల్. నెక్స్ట్ వచ్చేసి ఏముందంటే ఈ యొక్క మాడ్యులస్ అంటే నేను ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా వస్తుంది అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. మాడ్యులస్ అన్నది మీరు ఎలా రాస్తారు అంటే 11%5. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ నాకు కింద వచ్చేస్తుంది చూసారా 1 అని, ఇక్కడ మీరు చూసుకుంటే నేను జూమ్ చేయలేను దీన్ని, బట్ నాకు ఇక్కడ వస్తుంది చూసారా 1 అని. నేను ఇప్పుడు రాస్తాను చూడండి, ఇక్కడ లెట్ ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాను, లెట్ మోడ్ అని రాస్తాను. మోడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మోడ్ అని చూసుకుంటే ఏమొస్తుంది నాకు 1 అని వస్తుంది, ఎందుకని 5 వచ్చేసి 5 2 జార్ 10 అవుతుంది. అప్పుడు మిగిలింది 1, ఆ 1 అన్నది ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను బేసిక్ ఇవి. ఇప్పుడు ఇంక్రిమెంటు, ఇంకోటి వచ్చేసి డిక్రిమెంటు, ఈ రెండు ఎలాగో చూద్దాం. ఇంక్రిమెంట్ అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎక్స్ ఏం చేసాం, 2 + 3 చేసాం, ఏమొచ్చింది 5 వచ్చింది, అవునా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్ ప్లస్, ఓకే, ఎప్పుడైతే ఈ 2 ప్లస్లు వాడతానో, ఓకే, దీన్ని ఏమంటారు, పోస్ట్ ఇంక్రిమెంట్ అంటారు. అంటే ఎక్స్ ఫస్ట్ అంటే 5 వస్తుంది, ఆ తర్వాత యాడ్ చేయి అంటున్నాను. ఓకే, ఈ పోస్ట్ ఇంక్రిమెంటు ఇంకా ప్రీ ఇంక్రిమెంట్ అని వస్తాయి, అవి మీకు లూప్స్ వచ్చినప్పుడు చెప్తాను. లూప్స్ అంటే ఏంటి, ఇక్కడ నేను రాశాను ఆల్రెడీ, ఓకేనా, ఇక్కడ ఇందులో చెప్తాను మీకు. ప్రస్తుతానికి మీరు ఏం గుర్తుంచుకోవాలి, ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే ఎక్స్ ప్లస్ అంటే ఏదైతే వేరియబుల్ ఉందో దానికి ప్లస్ వాడితే ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది అంతే. ఓకే, అందుకని ఇంక్రిమెంట్. ఇప్పుడు నేను చూడండి కొట్టాను కదా, ఏమైంది, ఇప్పుడు నాకు ఎక్స్ అన్నది 5. ఇప్పుడు చూడండి నేను ఎక్స్ చూస్తే ఏమొస్తుందో నాకు, చూసారా ఏమొస్తుంది, 6 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ ప్లస్ చేస్తాను చూడండి, అప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ చూసుకుంటే 7 వస్తుంది. ఇది చూడొద్దు, ఎందుకంటే ఇది ఏంటిది, ఏదైతే ఎక్స్ వాల్యూ ఉందో అది ప్రింట్ చేస్తుంది అంతే. ఓకేనా, సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ చూసుకుంటే ఏమొస్తుంది, 7 వస్తుంది. ఇప్పుడు మీకు నేను ఒక చిన్న సమరీ ఇస్తాను. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటి, ఇప్పుడు మీకు చేసింది పోస్ట్ ఇంక్రిమెంట్. పోస్ట్ అంటే ఎందుకు, వేరియబుల్ తర్వాత మీరు ప్లస్ పెట్టారు కాబట్టి పోస్ట్ అంటే తర్వాత అని. అందుకని చూసారా మీరు ఎక్స్ వాల్యూ చూస్తుంటే ఇక్కడ ఏమొస్తుంది, నేను అది రన్ చేసిన వెంటనే 5 అని వస్తుంది, అవునా? ఎందుకని ఎక్స్ వాల్యూ ఆల్రెడీ 5 ఉంది కాబట్టి 5 అని ప్రింట్ అయ్యి అప్పుడు తర్వాత నేను ఎక్స్ వాల్యూ చూస్తే ఇంప్రింట్ అవుతుంది. ఇది ఏం చేస్తా, ఫస్ట్ ఇంక్రిమెంట్ చేసేసి అప్పుడు యాడ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ప్లస్ ఎక్స్, ఇప్పటివరకు ఏమైంది, నేను ఎప్పుడైతే ఎక్స్ ప్లస్ చేశానో ఏదైతే వాల్యూ ఎక్స్కి ఉందో అది ప్రింట్ అయింది. ఇప్పుడు ఎక్స్ 7 ఉందా, ఇప్పుడు నాకు చూడండి 8 అవుతుంది. చూసారా, నేను ఇంకా ఎక్స్ ప్రింట్ చేయకుండానే 8 వచ్చింది. అంటే ఏంటి, ముందు నాది ఇంక్రిమెంట్ చేసేసి అప్పుడు యాడ్ చేస్తుంది అనమాట దానికి. ఓకే, సో ఇప్పుడు నేను ఎక్స్ వాల్యూ చూసుకున్నా సరే 8, ఇందాక వరకు ఏమొచ్చింది, ఎక్స్ చూసుకుంటే 5 వచ్చింది, ఆ తర్వాత ఎక్స్ వాల్యూ అవుట్పుట్ చేస్తే నాకు 6 వచ్చింది. కానీ ఇక్కడ ముందు 8 వచ్చేసింది. అంటే ఎందుకని వచ్చింది చెప్పాను కదా, ముందు యాడ్ చేసేసి ఆ తర్వాత అనమాట. ఇదే పోస్ట్ ఏం చేస్తుంది, ముందు యాడ్ చేసేసి ఆ తర్వాత ఇంక్రిమెంట్ చేస్తుంది అనమాట. సో అలాగా పోస్ట్ ప్రీ అన్నది సేమ్. అలాగే మైనస్ అని ఉంది అంటే డిక్రిమెంట్. ఇప్పుడు ఒకటి యాడ్ చేసాం కదా, ఒకటి యాడ్ చేసాం పోస్ట్ ప్రీ, అలాగే ఒకటి డిక్రిమెంట్ కూడా చేయొచ్చు, ఎక్స్ మైనస్. ఇదేంటి ఎక్స్ మైనస్ అన్నది, ఇప్పుడు 8 ఉంది కదా, మనకి 8 ప్రింట్ అవుతుంది చూడండి, కాకపోతే ఎక్స్ వాల్యూ చూస్తే 7 అవుతుంది. ఓకే, ఎందుకంటే ప్రస్తుతానికి ఎక్స్ వాల్యూ 8 ఉంది. ఎప్పుడైతే నేను మైనస్ అని ఎక్స్ తర్వాత రాస్తున్నాను అంటే పోస్ట్ డిక్రిమెంట్ చేస్తున్నాను. పోస్ట్ అంటే ఏంటి, తర్వాత అని. ఓకే, ఇప్పుడు ఎంటర్ చేసి చూస్తే చూసారా 8 వచ్చింది నాకు, కానీ ఇప్పుడు ఎక్స్ వాల్యూ నేను చూసుకుంటే 7 వచ్చింది. అలాగా ప్రీ అంటే మైనస్ ఎక్స్ అంటే ఏంటి, ముందు మైనస్ చేసేసి అప్పుడు
ఆ మైనస్ ఏదైతే ఇస్తానో అది ఎక్స్ట్రా స్టోర్ చేసుకుంటానని చెప్తుంది. ఇప్పుడు చూసుకుంటే నాకు ఇక్కడ ఏమొచ్చింది, ఎక్స్ మైనస్ మైనస్ అని చేస్తే ఏదైతే వాల్యూ ఉందో అది వచ్చింది. అవునా, ఇప్పుడేంటి మైనస్ అయిపోయిన వాల్యూ వస్తుంది చూడండి, 6 వచ్చిందా. ఓకే, అలాగా మన అర్థమెటిక్ ఆపరేటర్స్ అయితే ఫంక్షన్ అవుతాయన్నమాట. ఓకేనా, మీరు ఇలాగే చేసుకోవాలని కాదు, 2 వేరియబుల్స్ని కావాలంటే చేసుకుని థర్డ్ వేరియబుల్లో పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్లో ఏముంది ఇప్పుడు నాకు, ఎక్స్ చూసుకుంటే నాకు 6 ఉంది. అవునా, వై చూసుకుంటే ఎంత ఉంది, 1 ఉంది. ఓకే, జెడ్ చూసుకుంటే ఎంత ఉంది, ఓకే జెడ్ ఇంకా డిఫైన్ చేయలేదు, సో మనం జెడ్ డిఫైన్ చేద్దాం. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 10/2. ఓకే, ఇప్పుడు జెడ్ వాల్యూ ఎంత వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నాకు ఎక్స్ ఉంది, వై ఉంది, జెడ్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ జెడ్. అలాగా వేరియబుల్స్లో వాడుకుని వేరియబుల్స్తో కూడా మనం చేసుకోవచ్చు. అంతేకాని ఇక్కడ నేను 2+3 రాసాం కాబట్టి ఈ 2 నెంబర్లు అయ్యి ఉండాలని కాదు. ఇవి కావాలంటే ఒక ఆపరేషన్ 2+3 అన్నది ఒక వేరియబుల్లో చేసుకొని, కావాలంటే నేను ఇక్కడ ఎక్స్ అని ఇస్తున్నాను, కావాలంటే మీరు లెట్ అని కొత్త వేరియబుల్ ఇప్పుడు యూ అని ఇచ్చి కొత్త వేరియబుల్లో మీరు ఈ రెండింటి ఎడిషను సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను యూ అని చూస్తే చూసారా 6 వచ్చింది. అవునా, ఎందుకని వచ్చింది, 5 జెడ్ వాల్యూ వచ్చేసి 5, వై వాల్యూ వచ్చేసి 1, సో 5 + 1 వచ్చేసి 6. అలాగా మీరు వేరియబుల్స్తో కూడా చేసుకోవచ్చు. ఓకేనా, సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ యొక్క ఎలా చేయాలనేది. ఓన్లీ ప్లస్కే కాదు, ఇప్పుడు వరకు చెప్పాను కదా, ఎక్స్పోనెన్షియల్ అని, మాడ్యులస్ అని, డివైడు, ఇంకా మల్టిప్లికేషను, సబ్ట్రాక్షను, ఇవన్నీ చేసుకోవచ్చు వేరియబుల్స్లో. అలా వేరియబుల్లో చేసుకుని ఆ వేరియబుల్స్ని ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. అలాగా మీరు ఎలా కావాలంటే, ఇవన్నీ ఏంటి, బేసిక్ మ్యాథ్స్, ఇది బేసిక్ మ్యాథ్స్ ఆపరేషన్స్ అనమాట. ఇవన్నీ ఫర్దర్గా మనం వాడతాం కాబట్టి ఇది ఒక మీకు ఇంట్రడక్షన్ లాగా అనమాట ఆపరేషన్స్కి. ఓకేనా, సో అలాగా మనం ఏమన్నది వాడతాం, ఈ ఆపరేషన్స్లో అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నది వాడతాం. సో నెక్స్ట్ లెక్చర్లో అసైన్మెంట్ ఆపరేటర్స్ అన్నది ఎలా వాడాలి అన్నది మీకు చెప్తాను. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం గైస్.